మంచిర్యాల, ములుగు, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం చేస్తున్నాయి. ప్రాణహిత, గోదావరి నదులు ఉగ్ర రూపం దాల్చడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి, మరోవైపు నదులు, ప్రాజెక్టులకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉగ్ర రూపం దాల్చాయి. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో వందలాది ఎకరాల పంటలు నీట మునగడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్ సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది తీవ్ర రూపం దాల్చింది. కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రాణహిత బ్యాక్ వాటర్ ఎగిసిపడటంతో వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. పత్తి, మిరప, వరి పొలాలు దెబ్బతినడంతో రైతులు భారీగా పంట నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. పెన్గంగా నది వరద ఉధృతికి ఆదిలాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బ్యాక్ వాటర్ కారణంగా బెదోడ, అలాగే మణియార్పూర్ శివార్లలోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే బెదోడ, వైకుంఠధామంలోకి భారీగా నీరు చేరడంతో అది కాస్త చెరువును తలపిస్తోంది. ములుగు జిల్లాలో గోదావరి నది ఉప్పొంగుతూ ఉండడంతో రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర నీటి మట్టం 75.32 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ముంపు ప్రాంతాల ప్రజలని యంత్రాంగం అప్రమత్తం చేస్తుండగా వాజేడు, వెంకటాపురం మండలాల్లో వరద నీరు రోడ్లపైకి చేరి రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు మత్తడి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద ఉధృతికి మత్తడి వద్ద భారీ సైజులో చేపలు కొట్టుకొస్తున్నాయి. వరద నీటిలో కొట్టుకొస్తున్న చేపలను పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. వరదలో 5 కిలోల నుంచి ఏకంగా 15 కిలోల బరువు ఉండే పెద్ద పెద్ద చేపలు చిక్కుతూ ఉండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన ఎస్ఆర్ఎస్పీకి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. అటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టుల నీటి మట్టాలు మరియు భారీ వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. గత కొన్ని రోజుల క్రితం వరకు వెలవెలబోయినటువంటి జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎస్పీ వద్ద ఉన్నాం. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలపై గత కొన్ని రోజుల వరకు కూడా అటు అధికారులు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల దాదాపు పూర్తిగా డెడ్ స్టేరోజ్కి చేరువైన ప్రాజెక్టు మళ్ళీ భారీ వర్షాల నేపథ్యంలో వరద వచ్చి చేరడంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ప్రాజెక్టు వివరాల విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు గాను ప్రస్తుతం 1,072 అడుగుల నీరు ప్రాజెక్టులో ఉంది. టీఎంసీల విషయానికి వస్తే 80.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 22 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే తక్కువ స్థాయిలో నీరు ఉన్నప్పటికీ దాదాపు డెడ్ స్టోరేజీలో ఉన్నటువంటి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. అటు బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు జూలై 1 నుంచి తెరుచుకోవడంతో ఆ బాబ్లీ ప్రాజెక్టు వరద నీరుతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. అటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం నిజాం సాగర్ ప్రాజెక్టు 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇప్పటివరకు 6 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు సాగుపై సందిగ్ధం వ్యక్తం చేశారు. అసలు వరి నాట్లు వేసినటువంటి వారు తమ పంటలను ఎలా రక్షించుకోవాలి అనే సందిగ్ధంలో ఉండిపోయారు. అటు అధికారులు కూడా పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఆలస్యం కావడంతో ప్రాజెక్టులలో కూడా నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో భారీ వర్షాలు ఆ ఆశల్ని చిగురింపజేశాయని చెప్పొచ్చు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో అటు భారీ జలాశయాలతో పాటు వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులోకి నీరు పూర్తి స్థాయిలో వచ్చి చేరుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అటు చెక్ డ్యాంలు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెక్ డ్యాంలు మత్తడి పోస్తున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మొత్తం మీద వర్షాలపై ఆశగా ఉన్నటువంటి రైతులకు వరుణుడు కరుణించాడని చెప్పవచ్చు. ఈసారి సాగుకు ఇప్పుడు డోకా లేకుండా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 22 టీఎంసీల నీరైతే ప్రస్తుతానికి ఉంది. ఇంకా వరద కొనసాగుతూ వస్తుంది. 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది.
ఈ మేరకు మరో నాలుగు రోజుల పాటు వరద ఇలాగే ఉంటుందని చెప్పి ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వర్షాలు రైతుల్లో ఆశాభావాన్ని మరింత నింపాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్ నుంచి.